ఒక్క చిన్న కారుచిచ్చు ఏండ్ల తరబడి పెరిగిన అడవిని సహితం దహించి వేస్తుంది. ఒక్క క్షణికావేశం ఎంతటి మంచి మనిషినైనా మృగంలా మార్చేస్తుంది. అడవిలో మృగాలు తన ఆకలి కోసం తోటి జంతువులను తింటుంటాయి. కానీ సమాజంలో మనుషులు అసహనం, అనుమానం, ఆవేశం, ఆక్రోశం లాంటి దుర్గుణాల వల్ల తమ జీవితాలని నాశనం చేసుకోవడమే కాకుండా కోడి ప్రాణాన్ని కూడా పుట్టన పెట్టుకుంటున్నారు. తందూరి ఈ మాట వినంగానే భోజన ప్రియులకు తందూరి చికెన్, తందూరి మటన్, తందూరి రోటీ, తందూరి ఏదైనా చికెను తందూరి బట్టిలో కాల్చుకొని తింటే ఆ రుచే వేరుంటుంది కదా. కానీ అదే తందూరి బట్టిలో మనిషిని కాలిస్తే షాక్గా ఉంది కదూ. ఢిల్లీ నడిబొడ్డున జరిగింది ఈ ఘటన. 1995 జూలై 2వ తారీఖున ఈ సంఘటన చోటు చేసుకుంది. 4 సంవత్సరాల ప్రేమ, 2 సంవత్సరాల వైవాహిక జీవితం, రాజకీయ భవిష్యత్తు మంటలో కలిసిపోయింది. ఒక్క చిన్న అనుమానం, అక్రమ సంబంధం ఒకరిని జైలుకు పంపితే మరొకరిని కాటికి పంపింది. హాయ్, నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. సమాజంలో ఉన్నతంగా బతుకుతున్న రాజకీయ నాయకుని జీవితం క్షణికావేశం వల్ల ఎలా పతనమయ్యిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది అర్ధరాత్రి 12 గంటల సమయం. ఢిల్లీ వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. పొద్దంతా భోజన ప్రియుల కడుపు నింపిన బగియా రెస్టారెంట్ విశ్రాంతి తీసుకోబోయే సమయం. ఇంతలో ఒక వ్యక్తి కారులో వచ్చి హడావిడిగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏదో విషయం మాట్లాడటం, మేనేజర్ కారులో ఉన్న ఒక మూటను తీసుకొచ్చి తందూరి బట్టిలో పారేయడం, ఒక్కసారిగా మంటలు లేవడం, అది చూసి ఎవరో పెద్దగా అరవడం జరిగింది. అప్పుడే డ్యూటీ చేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ కుంజ్ మరియు హోంగార్డ్ చందర్పాల్లు అలర్ట్ అయ్యి లోపల వైపు పరిగెత్తారు. లోపల మేనేజర్ మరియు కార్లో వచ్చిన వ్యక్తి ఇద్దరు బెదురుగా ఆ తందూరి బట్టి ముందు నిలబడి ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నించడంతో కంగారుగా ఏం లేదు, ఏదో చిత్తు కాగితాలు, బ్యానర్లు కాలుస్తున్నామని చెప్తారు. అయితే వాళ్ళ ముందున్న పెద్ద మనిషిని అంతకుమించి ఏం ప్రశ్నించాలో అర్థం కాక బయటకు వెళ్ళిపోయారు. కానీ ఆ హెడ్ కానిస్టేబుల్ మదిలో ఏదో ఒక అనుమానం. కొంతసేపటి తర్వాత మంటలు మరింతగా పెరిగి దుర్వాసన కూడా రావడంతో పోలీసులు వెనక వైపు నుంచి గోడ దూపి లోపలికి వెళ్ళి చూశారు. మేనేజర్ను తోసేసి ఎగిసిపడుతున్న ఆ మంటలపై నీళ్లు పోశారు. ఒక్కసారిగా పోలీసులు నిర్ఘాంతపోయారు. వాళ్ళ ముఖంలో భయం, ఆశ్చర్యం. అక్కడ కాలుతున్నది బ్యానర్లో, పేపర్లో కాదు, మనిషి శవం. అసలు ఏం జరిగింది? ఆ కారులో వచ్చిన వ్యక్తి ఎవరు? మేనేజర్కు ఆయనకున్న సంబంధం ఏంటి? అసలు ఆ హోటల్ ఎవరిది? ఎందుకంత కిరాతకంగా ఆ మనిషిని చంపారు? ఆ కాలుతున్న శవం ఎవరి? వివరాల్లోకి వెళ్దాం. సుశీల్ శర్మ కాలేజ్ టైం నుంచే చాలా యాక్టివ్గా ఉండేవాడు. సుశీల్ శర్మకి రాజకీయంగా ఎదగాలని బలంగా ఉండేది. ఫ్యాషనో లేదా అవసరమో కానీ ఒక గన్ కూడా కొన్నాడు. అంచెలంచెలుగా ఎది ఒక జాతీయ పార్టీకి యువ నాయకుడు అయ్యాడు. పార్టీలో యాక్టివ్గా ఉంటున్న సమయంలో సుశీల్ శర్మతో పాటు నైనా సహ్ని కూడా అదే పార్టీలో యూత్ లీడర్. 1989లో సుశీల్ శర్మ నైనా సహ్నిని మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాడు. నైనా సహ్ని వాళ్ళ ఆంటీ భూ వివాదంలో సుశీల్ శర్మ సహాయం చేసినందుకు వాళ్ళ పరిచయం ఇంకా బలపడి ప్రేమగా మారింది. 1993లో బిర్లా మందిర్లో సుశీల్ శర్మ, నైనా సహ్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే సుశీల్ శర్మ తన రాజకీయ జీవితం ఎక్కడ దెబ్బతింటుందోనని పెళ్లి సంగతి బయట ప్రపంచంతో దాచి ఉంచాడు. కానీ నైనా సహ్నికి తన పెళ్లి విషయాన్ని దాచి ఉంచడం అస్సలు నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా సుశీల్ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే కాకుండా సుశీల్ చెడు అలవాట్ల వల్ల కూడా నైనా సహ్ని విసిగిపోయింది. చాలాసార్లు సుశీల్ శర్మ తాగి వచ్చి నైనా సహ్నిని కొట్టేవాడు. ఈ విషయాలు తన క్లాస్మేట్ మరియు దగ్గరి సన్నిహితుడైన మత్లూబ్ కరీంతో పంచుకునేది నైనా. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సన్నిహిత్యం కూడా పెరిగింది. ఇది ఇలా కొనసాగుతుండగా 1995 సంవత్సరం జూలై 2వ తారీఖు రాత్రి నైనా సహ్ని ఫోన్లో మాట్లాడుతుండగా అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి రావడంతో నైనా సహ్ని కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని నైనాను అడగగా ఎవరితో లేదు, ఏదో రాంగ్ నెంబర్ అని మాట మార్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది.
భార్య కిచెన్లోకి వెళ్ళిపోగానే అనుమానంతో సుశీల్ శర్మ ఫోన్ తీసుకొని రీడయల్ బటన్ నొక్కుతాడు. ఫోన్లో కరీం వాయిస్. నైనాకు చిన్ననాటి మిత్రుడు, ఒకే పార్టీలో పనిచేస్తున్నటువంటి తోటి నాయకుడు. అలాంటి వాయిస్ని తన భార్య రాంగ్ నెంబర్ ఎందుకన్నదో సుశీల్ శర్మకు అర్థం కాదు. అప్పుడే మొదలైంది తన కర్మ. ఎందుకు అబద్ధం ఆడింది నా భార్య? చూద్దాం తర్వాత ఏం జరిగింది. నైనా సహ్ని మరియు మత్లూబ్ కరీం మధ్య ఏదో సంబంధం ఉందని నిర్ధారించుకొని పట్టరాని కోపంతో తన వద్ద ఉన్న గన్ తీసి నైనా సహ్నిని కాలుస్తాడు. 2 బుల్లెట్లలో ఒకటి తలపై మరియు ఒకటి గొంతుపై తగులుతుంది. నైనా సహ్ని అక్కడికక్కడే చనిపోతుంది. సుశీల్ శర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే సుశీల్ ప్లాన్ చేసి మర్డర్ చేయలేదు. తనకు వచ్చిన అనుమానం వల్ల కోపంలో కాల్చాడు. ఇక చేసేదేం లేక శవాన్ని ఎక్కడ పడేయాలి అని ఒక పాలిథిన్ కవర్లో శవాన్ని చుట్టి కారులో తీసుకొని బయలుదేరుతాడు. శర్మ ఎమ్మెల్యే కావడంతో శవాన్ని పారేసేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం ఉందని భయపడి ఎక్కడ పడేయకుండా ఢిల్లీలోనే తన సొంత బగ్యా రెస్టారెంట్కి కారును తీసుకెళ్తాడు. ఆ హోటల్లో కేశవ్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేసేవాడు. సుశీల్ రెస్టారెంట్కి చేరిన తర్వాత అక్కడికి వస్తున్న కస్టమర్లకు రెస్టారెంట్ క్లోజ్ అయ్యిందని చెప్పి పంపించమని మరియు మిగతా హోటల్ స్టాఫ్ని కూడా పంపించమని చెప్తాడు. కేశవ్ సుశీల్ శర్మకి నమ్మకస్తుడు కావడంతో చెప్పినట్లు చేశాడు. చివరికి ఆ రెస్టారెంట్లో సుశీల్ శర్మ మరియు కేశవ్ మాత్రమే ఉన్నారు. కారులో శవం ఉందని, ఆ శవాన్ని తందూరి బట్టిలో కాల్చి బూడిద చేయాలని కేశవ్తో తన ప్లాన్ అంతా వివరించాడు. వెంటనే సహ్ని శవాన్ని తందూరి బట్టిపై పెట్టి కాల్చడం మొదలు పెడతారు. తరువాత రోజు పేపర్లో బగ్యా రెస్టారెంట్లో ఒక మహిళా శవాన్ని తందూర్ బట్టిలో కాల్చారని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చదివిన మత్లూబ్ కరీం వెంటనే అనుమానం వచ్చి పోలీసుల వద్దకి వెళతాడు. పోస్టుమార్టం జరిగింది. నైనా శవాన్ని గుర్తుపట్టడం జరిగింది. సుశీల్ శర్మనే చంపాడని పోలీసులు ధృవీకరించడం కూడా జరిగింది. కానీ బెంగళూరు పారిపోయిన సుశీల్ శర్మ ముందస్తుగా బెయిల్ ఏర్పాటు చేసుకొని తన గుండు గీయించుకున్నాడు, ఎవరికి ఏర్పడద్దు. కానీ చట్టం వదలదుగా. బొక్కలో దాక్కున్న పట్టుకోగల శక్తి పోలీసుకుంది, మన చట్టానికి ఉంది. పట్టేసుకున్నారు. పోలీసులు తమ స్టైల్లో ఇంటరాగేట్ చేయగా అసలు నిజం ఒప్పుకుంటాడు సుశీల్ శర్మ. చివరికి కేశవ్ కూడా అప్రూవర్గా మారి జరిగిందంతా చెప్పేశాడు. 2003 సంవత్సరం నవంబర్ 7వ తారీఖు రోజున సెషన్స్ కోర్ట్ సుశీల్ శర్మకి ఉరిశిక్ష మరియు కేశవ్కి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సుశీల్ శర్మ హైకోర్టులో అప్పీల్ చేయగా 2007వ సంవత్సరంలో హైకోర్టు కూడా ఉరిశిక్ష విధించింది. సుశీల్ శర్మ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకోగా 2013 సంవత్సరం సుశీల్ శర్మకి ఇంతకుముందు క్రైమ్ రికార్డు లేదని, ఈ హత్య ప్లాన్ చేసి చేయలేదని, ఇది క్షణికావేశంలో మాత్రమే జరిగిందని సుప్రీంకోర్టు ఇతని ఉరిశిక్షను జీవిత ఖైదీగా మార్చింది. అయితే 23 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష పూర్తి చేసుకొని 2018 డిసెంబర్ నెలలో సుశీల్ శర్మ తన నిర్ణీత కాలం కంటే ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవించానని, సత్ప్రవర్తనతో ఉన్నానని, ఇకనైనా తనను విడుదల చేయాలని కోర్టుకు అర్జీ పెట్టుకోగా ఢిల్లీ హైకోర్టు సుశీల్ శర్మను విడుదల చేసింది. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న సుశీల్ కుమార్ శర్మ చివరికి తన చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. చూశారుగా, చిన్న అనుమానం, అక్రమ సంబంధం ఒకరిని కాటికి చేరిస్తే ఇంకొకరిని కటకటాల్లోకి తోసేసింది.